అంతేకాకుండా ఈ జెప్టోలో ఉన్న ప్రోస్, కాన్స్ ఇవన్నీ కూడా లాస్ట్‌లో చెప్తాను. ఈ జాబ్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, ఎలాంటి వాళ్ళకి సూట్ అవ్వదు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేయాలనేది చెప్తాను. ఫైనల్లీ ఐటమ్ డెలివరీ చేసి జెప్టో స్టోర్కి మళ్ళీ వచ్చేసాం కదా. స్టోర్కి వస్తేనే మళ్ళీ ఆర్డర్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఐటమ్ ఈ బ్యాగ్ లోపల డెలివరీ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. ఈ బ్యాగ్ ఇచ్చే ముందు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు క్లియర్గా. లోపలికి రాగానే ఐరన్ బాస్కెట్ ఉంటుంది. అక్కడ ఒక డివైస్ అయితే ఉంటుంది, మొబైల్ డివైస్. దానిపైన ట్యాప్ చేస్తే క్యూఆర్ కోడ్స్ అయితే ఓపెన్ అవుతుంది. మన దగ్గర ఉండే బ్యాగ్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే బ్యాగ్ అనేది స్టోర్లో ఇచ్చేసామని అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడైతే బ్యాగ్ అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసాం. వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ రీచ్ అని చెప్పి ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. బ్యాగ్ కూడా సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ ట్యాప్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నాతో పాటుగా చాలా మంది డెలివరీ పార్ట్నర్ అయితే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం జాయిన్ అయిన స్టోర్ హై డిమాండ్ స్టోర్ అయితే మనకి ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. బట్ లో డిమాండ్ స్టోర్ అయితే ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే రావు. ఇక్కడ రైడర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇక్కడ మినీ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ కావాలంటే ఒక 1 or 2 hours రెస్ట్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. బ్లూ 9లో ఐటమ్ రెడీగా ఉంది. ఆర్డర్ పడిన వెంటనే ఏ ర్యాక్లో ఐటమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 30 seconds టైమర్ ఇస్తారు. ఆ 30 seconds లోపల మనం వెళ్ళి అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఐటమ్స్ అనేవి పిక్ చేసుకోవాలి. ఐటమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఐటమ్స్ చెక్ చేయకుండా ట్రిప్ స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఇంకా సేపట్లో క్లియర్గా మీకైతే చెప్తాను. సో ఇలా ఓపెన్గా తీసుకెళ్ళడం సేఫ్ కాదు కాబట్టి ఒక కవర్ అయితే అడుగుతాను లోపలికి. నిజానికి జెప్టోలో వచ్చిన ఏ ఐటమ్ అయినా సరే ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. వన్స్ కస్టమర్కి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ లేదనుకుంటే ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతాం. ట్రిప్ స్టార్ట్ చేసిన మై హోమ్ కృష్ణ చూపిస్తుంది. 1.7 kilometers చూపిస్తుంది. ఈ 1.7 kilometers వెళ్ళి ఈ రాకీస్ అయితే డెలివరీ చేద్దాం. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక ఐటమ్ మిస్ అయిందంటే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏమీ లేదు. మీ అకౌంట్లో అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తారు. మీరు వన్స్ స్టోర్కి వచ్చిన తర్వాత అక్కడ ఐటమ్స్ ఉంటే మళ్ళీ రిటర్న్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఆ ఐటమ్ అయితే డెలివరీ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలా సెకండ్ సారి వెళ్ళి డెలివరీ చేసినందుకు మీకు ఎక్స్ట్రా ₹1 కూడా ఇవ్వరు. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టవర్స్ లోపలికి వెళ్ళి నేనైతే ఐటమ్ డెలివరీ చేయాలి. ఈ టవర్స్ చూస్తేనే నా గుండె ఆగిపోతుంది భయ్య. చిన్నప్పుడు చదువుకుంటే ఈ టవర్లు ఎక్కే పరిస్థితి రాకపోతుండే ఈ రోజు నాకు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అయిపోయి